అందరికీ నమస్కారం. నేను ఈ వీడియోని బాధాతప్త హృదయంతో, గుండె బరువెక్కి, కళ్ళు చెమ్మగిల్లి, ఆశలు అడియాసలై, ఎంతో బాధతో, ఆ గద్గద స్వరంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. బాధ నాకు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కలిగింది. బాధ ఎక్కువై నేను సాధారణంగా ఇండియా టైంలో 9, 9:30 లేకపోతే 10 ఆ టైంలో ఒక వీడియో రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. నిన్న బాధ ఎక్కువై నేను వీడియో కూడా చేయలేదు. ఇంకా భోజనం కూడా చేయాలనిపించలేదు, కానీ చేశాను. భోజనం అయితే చేశాను. నేను ఎక్కడ అబద్ధాలు చెప్పదలుచుకోలేదు, కానీ చాలా బాధపడ్డాను. మొదట ఎందుకు బాధపడ్డానంటే, ఎవడో ఆ గేమ్స్ పెట్టింది ఎవడో ఈ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఆ గేమ్స్ పెట్టిన వాళ్ళని తిట్టాలి. ఎలాంటి గేమ్స్ పెట్టాలి? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు లాంటి గొప్ప మహానుభావులు ఉన్నప్పుడు ఆల్రెడీ సంక్రాంతి అప్పుడు గేమ్స్ ఆడాడు. కోడి పందాలు, ఆ పందాలు, ఈ పందాలు అని. సుజనా చౌదరి కూడా ఉన్నాడు. పందుల పోటీలు అవి పెట్టేసి అవి చూస్తూ వాళ్ళు ఎంజాయ్ చేయాలి, కానీ వాళ్ళను ఫీల్డ్లోకి దించి టగ్ ఆఫ్ వారు అది ఇది అని చెప్పేసి అవన్నీ చేయడం ఎందుకు? ఇప్పుడు మా రఘురామకృష్ణరాజు ఉరఫ్ విగ్గురాజు కింద పడ్డాడు. పడ్డమేమో మీకు ఆ వీడియో చూపించాను. ఎడమ సైడు పడ్డాడు, కానీ ఈటీవీ వాళ్ళేమో కుడిపక్క ఎముక, అంటే కుడి భుజం ఎముక విరిగిందని చెప్పారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎముక అయితే విరిగింది, బొక్కకు బొక్క పడింది. అంటే తెలంగాణలో ఎముకల్ని బొక్కలు అంటారు. సో చాలా బాధగా ఉంది. ఫస్ట్ గేమ్స్ పెట్టిన వాళ్ళని నేను బాగా కోప్పడుతున్నా, కానీ వాళ్ళు చేసిన తప్పుకు నేను ఎందుకు భోజనం మానేయాలని చెప్పేసి నేను భోజనం అయితే చేశాను. ఇక రెండవది, సరే వాళ్ళకు బుద్ధి లేదు, వాళ్ళకు జ్ఞానం లేదు, మనకు ఉండాలి కదా. ఇప్పుడు ఏదో సినిమాలో ఆలీ అంటాడు, నీ ఏజ్ ఏంది గేజ్ ఏంది అని. నేను చూశాను. ఇప్పుడు మన బంగారం మంచిదైతే ఇంకా వేరే వాళ్ళని అనాల్సిన అవసరమే ఉందా, ఏదో సామెత ఉంటుంది. ఆ టైప్లో సరే విగ్గురాజు మన మాట వినకపోవచ్చు, విగ్గురాజు ఇంకా నేను యువకుణ్ణి అని ఫీల్ కావచ్చు. నవమన్మధుడ అతి సుందరుడ నన్ను వలచిన గనుడు అని చెప్పేసి అతనే పాడుకుంటూ ఉండొచ్చు. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు మనం ఏం గేమ్స్ ఆడాలి, ఏం నువ్వు అంతగా పరిగెట్టకపోతే, నువ్వు రన్నింగ్ చేయకపోతే ఏమైనా ఇండియా వరల్డ్ కప్ మిస్ అవుతుందా? ఏమంత తాపత్రయం ఏమి? ఇంకా ఏదో నేను యాక్టివ్గా ఉండ ఫిట్గా ఉండ నిరూపించుకోవాలనే. కబడ్డీ చూశానండి. అసలు ఆ కబడ్డీలో ఇంక ఎలా అంటే, ఆల్రెడీ కూతకొచ్చిన వ్యక్తి కింద పడ్డాడు, పడ్డ వ్యక్తి మీద పోయి మళ్ళా పడతాడు. ఎవరు? రఘురామకృష్ణరాజు. ఆల్రెడీ అతను పడిపోయాడు. నువ్వే అతని మీద పడితే అతనికి ఏదైనా జరిగితే, ఊపిరి ఆడకపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? కబడ్డీలో ఏలు పెడతాడు, టగ్ ఆఫ్ వార్లో ఏలు పెడతాడు. ఈ రన్నింగ్ ఏదో 4లు 6లు కొట్టచ్చు కదా, లేకపోతే బైరన్నను పెట్టుకోవచ్చు కదా. పరిగెట్టినాడు, బొక్క బోర్ల పడి. నాకు కోపం అంటే అక్కడే అండి కోపం. విగ్గురాజు ఎందుకు నువ్వు అట్లా పరిగెట్టాలా? ఎందుకు ఇలా ఇబ్బంది పడాలా? చాలా బాధగా ఉందండి. అంటే బాధతో కూడిన కోపం వస్తుంది రఘురామకృష్ణరాజు పైన. ఇప్పుడు ఎక్కడ అసెంబ్లీలో కూర్చొని చచ్చు పుచ్చు జోకులు వేసేవాడు ఉపసభాపతిగా. ఇప్పుడు ఎవడేస్తాడు ఆ జోకులు? వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను బాధతోనే చెప్తున్నా, త్వరగా కోలుకోవాలని చెప్తున్నా. సరే, రఘురామకృష్ణరాజు ఎదవే కావచ్చు, రఘురామకృష్ణరాజు పని బాట లేకోకుండా ఏదో సులుకబులు చెప్తూ ఉండొచ్చు, రఘురామకృష్ణరాజు మనకు అపోనెంటే కావచ్చు, రఘురామకృష్ణరాజుకు నోటి దూలు ఉండొచ్చు, రఘురామకృష్ణరాజు బూతులు మాట్లాడచ్చు, రఘురామకృష్ణరాజు ఎదవే కావచ్చు, పరమసుంట కావచ్చు. కానీ త్వరగా కోలుకోవాలి అని కోరుకోవడం మన బాధ్యత. ఎందుకంటే మనం అలా కోరుకున్నప్పుడే మనం రఘురామకృష్ణరాజు అంత ఎదవ కాదు అని మనం నిరూపించుకునే అవకాశం వస్తుంది. అందుకనే నేను ఆ షార్ట్ వీడియోలో కూడా పాట పెట్టా. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు. ఇక్కడ 2 రకాలుగా ఓడిపోలేదు అని చెప్పడానికి నేను ఆ పాట పెట్టా. పడ్డమేమో ఎడంపక్క పడ్డాడు, ఈటీవీ వాళ్ళేమో కుడిపక్క భుజం ఎముక దెబ్బతినింది,
లేకపోతే విరిగిందని చెప్పారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే అలా పడ్డా కూడా ఎముక విరిగినా కూడా ఆ మ్యాచ్లో ఓడిపోలేదు, ఓడిపోకుండా గెలిచాడు అని సింబాలిక్గా చెప్పడానికి నేను ఆ పాట పెట్టాను. ఇంకోటి అతన్ని కోలుకోవాలని చెప్పి అంటే ఏ సైడ్ అయినా కుడి పక్కైనా ఎడం పక్కైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అతను కోలుకోవాలని చెప్పి మనం కూడా ఓడిపోలేదు అని చెప్పడానికి నేను సింబాలిక్గా ఆ పాట పెట్టి ఏం ఊరికే పెడతా అనుకున్నారా? అవి అలా 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 వచ్చేస్తాయి ఐడియాలు. ఎందుకు వస్తాయి అంటే నాకేం తెలుసు. విగ్గురాజు ఎందుకు పడినాడు? పద్దన్నే లేచి విగ్గురాజు అనుకుంటాడా నేను పడతా అని. నాకు ఎందుకు ఆ పాట ఆలోచనకు వచ్చిందంటే ఎందుకు తడతాయి బాగా అవి వచ్చేస్తుంటాయి అంతే, బాధలో ఫ్లోలో. మీరు కూడా ఇప్పటివరకు బాధపడుతూనే విన్నారు కదా. ఏమో నాకు డౌట్గానే ఉంది. నాకు కోపం వచ్చింది కూడా అక్కడే, నేను బాగా హర్ట్ అయింది కూడా అక్కడే. ముచ్చటగా మూడోది ఎందుకు హర్ట్ అనేది చెప్తాను. దాదాపుగా అండి నేనే ఆశ్చర్యపోయాను. ఫేస్బుక్లో నేను ఈ వీడియో చేసే టైంకి 16-17 లక్షల మంది చూశారు. ఏది వితిన్ ద స్పాన్ ఆఫ్ 11 or 12 hours 1.7 million వ్యూస్ అండి ఫేస్బుక్లో. నేను ఈ వీడియో చేసే టైంకి మన యూట్యూబ్ షార్ట్స్లో 2.5 లక్షలు దాటిపోయింది. రిలీజ్ అయిన లోపల 3 లక్షలు అయినా ఆశ్చర్యపోవాల్సిన వస్తుంది. అలాగే ట్విట్టర్లో 80,000-90,000 మంది చూశారు నేను పెడితే. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా. సో మొత్తానికి చూసుకుంటే అండి 20 లక్షలకు పైచిలకు మంది చూశారు రఘురామకృష్ణరాజు కింద పడ్డం. బాగా ఎలా పడుతున్నాడో చూసి అందరూ కూడా జాగ్రత్త చెప్తారని పడి మళ్ళీ రివర్స్లో లేచి వచ్చేసి మళ్ళీ పడేటట్లు పెట్టా. ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ జాలి చూపిస్తారు. కానీ నన్ను హర్ట్ అయింది ఎక్కడంటే ఒకడు కూడా జాలి చూపించలేదండి. నవ్వుతూ ఎమోజీలు పెడతారు, అవి పెడతారు, ఈ పెడతారు. ఏ మిమ్మల్ని అడుగుతున్నా, ఏ అంటే ఆ పడ్డ విధానం మీకు నచ్చిందా? ఏ అంటే రఘురామకృష్ణరాజు పడ్డం నచ్చిందా? ఏ నోటిదూల రఘురామకృష్ణరాజు పడ్డారు కాబట్టి నవ్వారా? ఏ అంటే రఘురామకృష్ణరాజు కమెడియన్ అనే? ఏ ఎవడు కూడా బాధపడితే మెసేజ్ పెట్టలే. అది ఇంకా నన్ను ఎక్కువ బాధ పెట్టింది. మీరే కారణం. మీ ముందర ఏడుస్తే బాగుండదు కంటే ఏడవట్లేదు, కానీ అది ఎక్కువ బాధ పెట్టింది. అంటే ఇంకా మనం ఏదైతే చేస్తామో అదే రిఫ్లెక్ట్ అవుతుంది. నేను ఎవరు ఎందుకు బాధపడలేదు అంటే మీ ఎంతమందిని నేను బాధపడింది అని చెప్తా. కరెక్ట్ చేసుకోవాల్సింది ఎవడు? మా విగ్గురాజు నువ్వు త్వరగా కోరుకోవాలని కోరుకుంటూనే ఎలాగూ ఇప్పుడు గ్యాప్ వస్తుంది కాబట్టి నోటి దూల, నీ ఓవర్ యాక్షను ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. 20 లక్షల మంది చూసి ఒకడు కూడా బాధపడలేదంటే అర్థం చేసుకో విగ్గురాజు. నేను ఒక్కనే బాధపడినాను కాబట్టి వీడియో పెట్టా. కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. యాక్చువల్లీ దానికంటే కూడా ఇంకొక పాట కూడా నాకు స్ఫురించింది. నా మనసులో ఆ పాట మెదిలింది. ఏదంటే నీ కుడి భుజం పైన కడవా, నీ ఎడం భుజం పైన పడవా అని పాడతాం అనుకున్నా. మళ్ళీ పడవా అంటే నేనేదో పడవా అని అడిగినందుకు అతను పడ్డాడేమో అని చెప్పేసి మళ్ళీ ప్రజలు అనుకునే అవకాశం ఉంది. కాబట్టి పడవా అంటే బోటు, కానీ పడవా అంటే మళ్ళీ కింద పడవా అనేది కూడా వస్తుంది. సో అందుకనే నేను ఆ పాటను పెట్టకుండా విరమించాను. కానీ ఆ విషయంలో విరమించాను. కానీ ఇంకోటైతే ఇవ్వాలనుకున్నాను. ఈ స్లింగ్ అంటారండి, షోల్డర్కి స్లింగ్. సో రఘురామకృష్ణరాజు గారికి ఇది చాలా మంచి బ్రాండ్ అనుకుంటా, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లండన్ నుంచి నేను పంపించడానికి నేను రెడీగా ఉన్నాను. కోలుకున్న తర్వాత అంటే కుదురుగా ఉండాలి కదా, బోన్ ఒక మూమెంట్ అనేది ఉండకూడదు బోన్లో, అప్పుడే ఫ్రాక్చర్డ్ బోన్ అది ఫ్యూజ్ అవుతుంది. సో ఇది పంపించడానికి నేను రెడీగా ఉన్నాను. విగ్గురాజు తీసుకుంటాడా లేదా నాకు తెలీదు. అంటే ఇంతకుముందు ఏం మళ్ళీ అన్న నువ్వే విగ్గు పంపించావు అంటే నాకేం సంబంధం లేదు, నేను విగ్గులు కూడా ఎప్పుడు పంపించలేదు. సో ఇదైతే పంపించడానికి రెడీగా ఉన్నాను. ఎందుకంటే హర్ట్ అయ్యాను కదా. సాయంకాలం షాప్కి వెళ్ళి కొనడానికి వెళ్ళా, అందుకే నిన్న సాయంత్రం వీడియో చేయలే. విగ్గురాజు గెట్ వెల్ సూన్. కానీ బాగుపడి బయటకు వచ్చిన తర్వాత నోటి దూల తగ్గించుకో. అప్పుడైనా జనాలు మళ్ళీ ఈ వీడియో చూసి నువ్వు ఎలా పడ్డావో చూసి అప్పుడైనా జాలి పడతారు.
లేకపోతే నువ్వు పడ్డం తప్పితే ఎవరు కూడా జాలి పడ్డం లేదు. జాలీగా పడ్డారులే అనుకుంటున్నారు. ఎన్ని మాట్లాడుకుంటే ఏం లాభంలే. గెట్ వెల్ సూన్ బిగ్రాజు, గెట్ వెల్ సూన్. నేనైతే హర్ట్ అయినా. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.